నేను చెబుతున్నా, భర్త లేదు, భార్య లేదు, పిల్లలు లేదు, తల్లులు లేదు, ఘనత లేదు, అవమానం లేదు, కీర్తి లేదు, దుష్కీర్తి లేదు. నువ్వు ఎప్పుడైతే యేసు రక్తంలో కడగబడి దేవుని బిడ్డవయ్యావో, నువ్వు దేనికి ఎవరికి చెందని వ్యక్తివని గుర్తుపెట్టుకో, బతికిపోతావు. దేనికి ఎవరికి చెందని వ్యక్తివి అని ఫిక్స్ అయిపో. పొగడ్తని అవమానాన్ని ఈక్వల్గా చూడు, అవమానాన్ని లక్ష్య పెట్టొద్దు. తిడుతున్నారా, తలా ఒక మాట అంటున్నారా, గుండె గాయమైపోతుందా, అయితే ఆయన వైపే చూడు. కానీ నువ్వేం చేస్తావు? విమర్శించి దూషించిన వారి వైపు చూస్తావు. ఆయనకేం వీపు చూపిస్తావు, వీళ్ళకి ముఖం చూపిస్తావు, ఇంత పొడుగు నీడైపోద్ది. నువ్వు ఎవరినో నమ్ముతావు, ఎవరి కోసమో పరితపిస్తావు, దేవునికి వీపు చూపించి ఎవరిని కోరుకున్నావో వాళ్ళ వైపు తిరుగుతావు.